ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు ఊహించలేరు. తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తమ్మ అలాగే భార్యతో కలిసి ఉస్నాబాద్ సమీపంలో ఉన్నటువంటి పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వస్తున్నటువంటి బంగారి విజయ్, కరీంనగర్కి చెందిన సంతోష్ నగర్లో ఉంటారు. బంగారు విజయ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్ సెక్షన్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వరుస సెలవులు రావడం పిల్లల కోరిక మీద ఈ లోయర్ మానేట్ డ్యామ్, ప్రస్తుతం మనం లోయర్ మానేట్ డ్యామ్ దగ్గర ఉన్నాము. లోయర్ మానేట్ డ్యాంలో సరదాగా పిల్లలతో గడిపి ఇది చూపెడదామని చెప్పేసి వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు బిడ్డలను కాపాడబోయి తండ్రి మృత్యువాత చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ఇటు స్థానికంగా ఉన్నటువంటి జాలర్లు కొంతమంది స్పందించడం జరిగింది. ప్రస్తుతం మేము ఇక్కడే ఉన్నాము. ఏదైతే నిన్న ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఉన్నాము. ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాము. ఆ శంకర్ ఆయన ఇదే ఏరియాలో చేపల పడుతూ జీవనోపాధి సాగిస్తున్నటువంటి జాలరి శంకర్ ఉన్నాడు, ఇతర వ్యక్తులు ఉన్నారు. ఇలా అరుపులు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా స్పందించారు. స్పందించిన తర్వాత వాళ్ళిద్దరిని కాపాడారు, పిల్లలిద్దరిని. ఆ బంగారి విజయ్కి సాయి నిత్య బీటెక్ చదువుతుంది, అమ్మాయి ఇంజనీరింగ్ కళాశాలలో. కుమారుడు విక్రాంత్ ఆయన 10వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళిద్దరిని కాపాడినటువంటి జాలరి శంకర్ని అభినందిస్తున్నారు. మొత్తం ఎట్లా జరిగింది అసలు ఆయన మాటలను మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడే మనము లోయర్ డ్యామ్ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా నీరు సాగునీరు తాగునీరు అందించడానికి హెడ్ రెగ్యులేటర్ ఉన్నది. ఇది లోయర్ మానే డ్యామ్ కెపాసిటీ 24.1 టీఎంసీల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం మినిమం స్టోరేజ్ ఉంది 5 టీఎంసీలు. నిన్న ఇక్కడే ఇదే ప్రాంతంలో తన భార్య పిల్లలతోని కుటుంబ సభ్యులతోని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సరదాగా ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతంలో వాళ్ళ పాప ముందుగా పడిపోయింది. ఆ పాప పడిపోవడంతో తండ్రి వెంటనే దూకాడు, పాపను కాపాడే ప్రయత్నం చేశాడు. తండ్రి దూకాడని చెప్పేసి మళ్ళీ కుమారుడు కూడా దూకినటువంటి పరిస్థితి ఈ ఘటన. దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని కాపాడినరు. మన శంకర్ ఉన్నారు, శంకర్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నాయి వాళ్ళ చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. ఎట్లా ఏం జరిగింది శంకర్, అసలు నిన్న జరిగిన సంఘటన ఏంది? ఇట్లా మేము మధ్యాహ్నం పూట చేపలకి వేటకు వస్తామండి. వచ్చినప్పుడు మామూలుగా సాధారణంగా మేము ఇలాగే వచ్చేసి నేను అక్కడ లాంగ్లో నేను దూరంలో ఉన్నాను చెర్లకు వస్తామని వలలు వేసుకుందామని వచ్చేసేసరికి ఇక్కడ నీళ్ళలో మునుగుతున్నారు పాప బాబు ఇట్లా వాళ్ళు కనబడ్డారు. ఈ పైన వాళ్ళ మదరును వాళ్ళ వైఫ్ ఏడుస్తుండ్రు. చాలా దూరం ఉన్నా నేను అక్కడ నుంచి లాంగ్లో అక్కడ నుంచి ఉరికొచ్చే లోపే అలా డాడీ అనేటోడు మునిగేసిండు. ఒక పాప బాబు మీద కొంచెం ఒకటే హ్యాండ్ కనబడుతుంది బాబుది. నేను తొందరగా ఇక్కడ మా చెట్లకు వెళ్ళే తెప్పలు ఉంటే ఆ తెప్పలు వేయండి, స్థానికులు ఎక్కడ చూడనికో వచ్చిన వాళ్ళు తెప్పలేండి అని చాలా దూరం నుంచి అరుస్తూ వచ్చేసాను. తెప్పలేస్తే కనీసం బతకడానికి అది పట్టుకుంటే మనం ఒకవేళ సేవ్ చేయాలని ఆ తెప్పల మీద వెళ్ళి సేవ్ చేయొచ్చు అని నేను అక్కడి నుంచి స్పీడ్లో ఉరికొచ్చి డైరెక్ట్ దుంకేసిన నీళ్ళల్లో. దుంకేసి బాబు హ్యాండ్ పట్టుకున్నా. ఏం పని చేస్తుంటావు శంకర్? నేను చేపలు పడతాను. హ్యాండ్ పట్టుకొని తెప్పలు ఉన్నాయి కదా నీళ్ళలో, అక్కడ చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఆ తెప్పల మీదకి ఎక్కించుకున్న బాబును. ఆ బాబుని ఎక్కించుకున్న తర్వాత పాప మునుగుతుంది. ఆ పాపను ముంగటికి వెళ్ళి ఆ పాపను కూడా ఇంకో తెప్ప మీద ఎక్కించిన. ఇటు దరికి 2-3 పిల్లలు వేరే వాళ్ళు ఉంటే వారికి అప్పయిపోయిన పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ ఇచ్చేసిన. అలా డాడీ మిస్సింగ్ అయిపోయిండు. దీంట్లో నేను చాలా చూసినా కానీ చాలాసేపు వెతికిన. ఎప్పుడో వాళ్ళ డాడీ ఫస్ట్ పడుతోనే అడుగుకు వెళ్ళేసిండు. చాలాసేపు చూసినా దొరకలేరు. తర్వాత పోలీస్ వారు ఫైర్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఒక లింక్ లాంటిది ఇచ్చిండ్రు. దాంతో వెతికిన ఆయనను కూడా బయటకు తీసినాం. అంతలోపు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. అంటే ఇంట్లో నాచు ఉంటుందా లేకుంటే ఏమన్నా ఈత కొట్టడానికి వీలవుతుందా అసలు? కాదా ఏంది అసలు? లోతు బాగుంటుందా? ఇది లోతు బాగుంటుంది. SRSP కెనాల్ ద్వారా వాటర్ అటు పోతాయి కాబట్టి ఇది లోతు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది ప్లేస్. అక్కడ బోర్డు కూడా పెట్టేసిండ్రు ఎప్పుడు, ఇది ప్రమాదకరమైన ప్లేస్, ఇక్కడికి రావద్దు, ఇక్కడ మీరు ఏం స్నానాలు చేయొద్దు అని. మామూలుగా ఇది ఏంటంటే స్లోప్ లెక్క ఉంటుంది. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ అది జారిపడ్డాం అనుకో లోపలికి వెళ్ళిపోతాము. అలాగే వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసేసరికి జారి పడిపోయినరు. కానీ వాళ్ళిద్దరిని కాపాడగలిగిన కానీ వాళ్ళ డాడీని అయితే మిస్ అయిపోయిందండి. అంటే చాలామంది ఇక్కడ ప్రమాదవశాత్తు పడిపోవడం కానీ కావాలని ఆత్మహత్యలు చేసుకున్నట్టు కూడా చాలామంది ఉంటారు కదా ఇక్కడ. వాళ్ళు ఏంది ఎట్లా చూడొచ్చు? ఇదివరకు కూడా ఇట్లాంటి వాళ్ళని కాపాడారు మీరు?
మేము కాపాడలేం కానీ వాళ్ళు చనిపోయారు. వచ్చేసరికి వాళ్ళు సూసైడ్ చేసుకునేటోళ్ళు. ఎస్ఆర్ఎస్పి ఆ కినాల్ వాటర్ బయటకు వెళ్ళే కాడ కూడా ఒక లేడీస్ వచ్చి అంత ముందుకు సూసైడ్ చేసుకోనికి వస్తే ఆమెను ఆపి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఆమెను పంపించేసాం. అంత ముందుకు ఇక్కడ ఒకటి అలుగునూరుకి ఇక్కడ గుండ్ల దగ్గర ఒక ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె బ్యాంక్ మేనేజర్, ఆమెను కూడా తీసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించాం. కానీ ఇది ప్రమాదకరమైన ప్లేస్ అని తెలిసి కూడా వచ్చి ఇక్కడ వీళ్ళు ఈతలు కొట్టడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్బంది సో మొత్తం మీద హెచ్చరిక బోర్డు పెట్టారు. అయినప్పటికీ కూడా సరదా కోసం రావడం అనేది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉంది. ఇదంతా కూడా ఖచ్చితంగా లోయర్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతంలో ఇది ప్రమాదకరమైనటువంటి ప్లేస్. ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఫెన్సింగ్ లాంటిది కొద్దిగా ఎత్తుగా పెడితే రక్షించడానికి అవకాశం ఉంటుంది. కావాలని సూసైడ్ చేసుకునే వాళ్ళని రక్షించినటువంటి ఘటనలు కరీంనగర్ లేక్ వ్యూ పోలీసులు చాలామందినే సేవ్ చేశారు, రెస్క్యూ చేశారు. అది ఒక వరకు మంచి అభినందనీయమే. అయినప్పటికీ ప్రమాదవశాత్తు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగడంతో కలకలం రేగుతుంది. ఆ కుటుంబ పెద్ద కోల్పోవడంతో ఆ కుటుంబం సభ్యులు రోధిస్తున్నటువంటి తీరైతే కలిసివేస్తుంది. శంకర్ని పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ యొక్క హ్యుమానిటీని చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనకి సీనియర్ నేత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి జోజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ ఘటనకు సంబంధించి? వెంటనే స్పందించి అంత దూరం దాదాపు 500 మీటర్స్ పైన దూరం నుంచి పరిగెత్తుకొచ్చి ఆయన ఇద్దరిని కాపాడిండు, తండ్రిని కాపాడలేకపోయినా అని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్లేస్ చూసినప్పుడు కానీ ఈ సంఘటన విన్నప్పుడు కానీ నిజంగా అభినందనీయుడు ఎవరు అంటే శంకర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే కరీంనగర్ ప్రజల పక్షాన, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన మేము ఖచ్చితంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ రోజున చాలా సంఘటనలు మనం గమనించవచ్చు. ఇవాళ ఈ కెనాల్ వెంబడి కానీ, చెరువులు వెంబడి కానీ, అదేవిధంగా వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఫోటోలు ఏదైతే సెల్ ఫోన్లు వచ్చినాయో సెల్ఫీలు తీసుకుంటా కావచ్చు, అదేవిధంగా వేరే వాళ్ళ ఫోటోలు దిగుతుంటే ఇంకా నీళ్ళలోకి ఇంకో కొద్దిగా అని చెప్పేసుకుంటూ లోపలికి వెళ్ళుకుంటూ జారిపోయి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు ముఖ్యంగా యంగ్స్టర్స్, పిల్లలు, కాలేజీ పిల్లలు, ఇంటర్ నుంచి వెళ్ళి అదేవిధంగా డిగ్రీలు, బీటెక్లు చదివే వాళ్ళు, ఎక్కువ ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చనిపోవడం చాలా చోట్ల చూస్తున్నాం. ఇదే కెనాల్లో కూడా ఇంతకుముందు కారు యాక్సిడెంట్ అవ్వడము, అదేవిధంగా దూకి చచ్చిపోవడము, కారు పోయి ఫ్యామిలీ మొత్తం స్మాష్ కావడం, ఇట్లాంటివి కూడా మనం గమనించినాం. వీటన్నిటికి కూడా ఫస్ట్ ప్రజల్లో మార్పు అనేది రావాలి. ఎందుకంటే ప్రజల్లో మార్పు రానంతసేపు ఎంతమంది ఎక్కడి నుంచో వచ్చి కాపాడడం అంటే కష్టం. ఇవాళ శంకరు అక్కడి నుంచి చూశాడు కాబట్టి, ధైర్యవంతుడు కాబట్టి వచ్చి ఇలా కాపాడడం అభినందనీయం. ఎందుకంటే 500 మీటర్లు ప్లస్ హైట్లో ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఎంత రిస్క్ తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లల్ని కాపాడాడంటే నిజంగా చాలా గ్రేట్ఫుల్గా మనం భావించవచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ సెల్ఫీలు వీటి కోసం ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి ఇంతకుముందు కూడా కిరణ్ రావు అనే వ్యక్తి పిల్లలు కూడా ఇద్దరు కూడా ఇక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గమనించాలా. ఎందుకంటే పోలీసు వారైనా ఎవరైనా కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి ప్రాణభయం ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మా పార్టీ పక్షాన శంకర్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్న జాలర్లందరినీ కూడా అభినందిస్తున్నాం. మొత్తం మీద జాలరి శంకర్ చేసినటువంటి కృషి శ్లాఘనీయము. అక్కడి నుంచి రిస్క్ తీసుకున్నాడు, ఇద్దరి నిండు ప్రాణాలు కాపాడగలిగారు. ఖచ్చితంగా ఆయన దృష్టిలో ఉంటే అలర్ట్ చేస్తున్నారు, పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనతో పంచుకున్నారు. మొత్తం మీద ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి. స్వీయ నియంత్రణనే వారు పరిరక్షించుకోవడానికి మనకి ఉపయోగకరమైనటువంటి మార్గం. ఎందుకంటే ఫోటోలతో కావచ్చు, ఫోటోల కోసం కావచ్చు, అద్భుతమైనటువంటి జల సౌందర్యాన్ని చూడని కావచ్చు, వచ్చి ప్రమాదాన బారిన పడుతున్నారు, అంతులేని విషాదాన్ని నింపుతున్నారు. ఇట్లాంటి ఎవరి రక్షణ బాధ్యత వారు తీసుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇలాంటి ఘటన జరగడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ తిరిగిలాని లోకాలకు వెళ్ళినటువంటి విజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చడం అయితే ఎవరి తరము కావడం లేదు. ఇద్దరిని మాత్రం కాపాడగలిగినటువంటి ఘనత శంకర్కి దక్కిందనడంలో సందేహం లేదు. వీడిదిలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.